గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అమ్మా, ఇక్కడ కూడా రామాయణమేనా? ఇంకా పడుకోమ్మా. అలాగేనమ్మా. నమస్కారం సావిత్రమ్మ గారు. ఓ రఘు, బాగున్నావా? మీ దయ వల్ల. చూడండి అమ్మగారు, తలుపులు కిటికీలు లాక్ చేసి పడుకోండి. ఏ ఎందుకని? ఊళ్ళో పిచ్చివాడు హాస్పిటల్ నుంచి తప్పించి పారిపోయాడు. మనుషులు కూడా కొరుకు తింటున్నాడు. అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రఘు. వస్తానమ్మా. రాధా, తాగుబోతులన్నా పిచ్చివాళ్ళన్నా నాకు తగని భయం. పిచ్చివాళ్ళని చూసి జాలి పడాలి గాని భయం ఎందుకమ్మా? నువ్వు పిచ్చివాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కాబట్టి నీకు భయం లేకపోవచ్చు. మేము మామూలు మనుషులం, మాకు భయంగానే ఉంటుంది. చంపుతావా? ఏ ఎందుకు చంపుతావు? పిచ్చోడుగా అలా అని ఎవరన్నారు? అందరూ. నిన్నన్న వాళ్లే పిచ్చివాళ్ళు. నిజంగానా? అవును. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, కొందరికి పేరు పిచ్చి, కొందరికి పరువు పిచ్చి. నన్ను గదిలో పెట్టి తాళం వేస్తారు ఎందుకు? దేవుణ్ణి గుళ్ళో పెట్టి తలుపు మూయటంలే. అందరూ నన్ను కొడతారుగా. చిన్నపిల్లలను కూడా కొడతారు కదా. జనం అంతా నన్ను చూసి భయపడతారు. నిన్నే కాదు, నిజాన్ని చూసినా భయపడతారు. వాళ్ళు పిరికి వాళ్ళు కనుక. అలాగా? పిచ్చాడు బాబు, రండి రండి, చంపేస్తున్నాడు. రండి బాబు. ఏంటది? మతి లేని వాడిని చూడగానే మీకు మతిపోయిందా? మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా కొడుతున్నారు. కానీ ఇతను పిచ్చివాడు. పోనీ ఇతను ఇంకో కంపార్ట్మెంట్ లో తీసుకెళ్తే? అక్కర్లేదు, నేను డాక్టర్ని, అతను నా పేషెంట్. అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత, చూసుకునే సమర్థత నాకుంది. మీరు వెళ్ళొచ్చు. ఆల్ రైట్. ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? మనిషిగా సానుభూతితో, డాక్టర్గా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నా. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు రాధ. రాధ? బలగంది బలగంది బలే బాగుంది. మరి నా పేరు? పేరు గోపి. వయసు 23. అడ్రస్ తెలియదు. పిచ్చివాడుగా రోడ్ల మీద తిరుగుతూ ఉండగా చూసి హాస్పిటల్ చేర్చారు. వార్డ్ బాయ్స్ ని కొట్టి 2 సార్లు తప్పించుకుని పోయాడు. ఇవి అతని గురించి తెలిసిన వివరాలు. ఇది చాలా ప్రమాదకరమైన కేసులా కనిపిస్తోంది. అప్పుడప్పుడు పిచ్చివాళ్లా ఉంటూ మళ్ళీ మంచివాళ్లా మారటం చాలా విచిత్రంగా కూడా ఉంది. అవును డాక్టర్, ఆ అమాయకుని చూస్తుంటే నాకు జాలేసింది. అతని నాతోనే తీసుకెళ్లి మా ఇంట్లోనే ఉంచి నయం చేసే బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ప్రమాదం సంభవిస్తే? ఐ టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ రైట్. మీ మీద మీకున్న నమ్మకం, వృత్తి మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి కాదనలేకపోతున్నాను. అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్రతి కేసులోనూ మీకు సహాయ సహకారాలు అందించే డాక్టర్ మధుని ఈ కేసులో కూడా మీకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేస్తాను. డాక్టర్ మధు ఎక్కడా? గుడ్ మార్నింగ్. ఎవరా పిచ్చతం? కొత్త కేసా? పిచ్చోడ్నా? ఎవడరా పిచ్చాడు? నువ్వు పిచ్చాడు. నీ తాత కనిపించాడు. నీ ముత్తాత కనిపించాడు. నన్ను పిచ్చాడు. ఎవరతను? అతనికే తెలియదు. ఎక్కడికి ఎలా వచ్చాడు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? అవును మధు. మర్చిపోయిన గతంతో, చెదిరిపోయిన మనసుతో పారిపోయి అతన్ని నేనే తీసుకొచ్చాను. ప్రత్యేకంగా నేనే ట్రీట్ చేయాలనుకుంటున్నాను. ఐసి. మీ హెల్ప్ కూడా నాకు కావాలి. తప్పుతుందా? థ్యాంక్ యూ. రాధ, ఇప్పుడు లోపలికి వెళ్ళక అతను చాలా కోపంగా ఉన్నాడు. బిడ్డ కోపంగా ఉంటే లాలించడం తల్లి బాధ్యత. ఈ మెంటల్ పేషెంట్స్ విషయంలో మనం కూడా అంతేగా డాక్టర్? ఆఫ్ కోర్స్.
తర్వాత వచ్చిన గోపి, తప్పు నాదే. నీ గురించి డాక్టర్ మధుకు చెప్పడం మర్చిపోయాను. క్షమించు, పోనీ శిక్షించు. నేను ఇక్కడ ఉన్నాను, నేను పోతాను, వీళ్ళందరికీ దూరంగా పోతాను. పోనీ నేను తీసుకెళ్తాను ఎక్కడికే? మా ఇంటికి. అక్కడ నేను ఎవ్వరు ఏమీ అనరు, నీకు అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయా? అంటే అంటే నీకేం కావాలంటే అవి. అమ్మమ్మమ్మ, అదేం కుదరదు. ఇదిగో, నాకు ముందు మీ ఇల్లు నచ్చాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళు నచ్చాలి. అంతేకాదు, నాకు ఇష్టమైన వద్దున్నా, ఇష్టం లేని చేయమన్నా మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నావు. అలాగే. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఆడదానే కాదు, ఆ? చాలా మంచిదానే కూడా. అలాగే, రా. ఏమిటి, రాధ ఆ పిచ్చివాడిని ఇంటికి తీసుకొస్తుందా? సరే, ఆయాతో చెప్పి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించండి. అది కాదు చెల్లమ్మా, పిచ్చాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం. ఆ రాధాలేం వద్దు, కానీ రాధ ఇష్టాన్ని కాదనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదనేది గుర్తుంచుకోండి. వెళ్ళండి. గోపి, ఇదే మా ఇల్లు. వెళ్తాను, మళ్ళీ కిందకి వెళ్తాను. గోపి, నీ కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? కార్ డ్రైవింగ్ అంటే విమానం కొడతలేగలను. జువాయ్ 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 ఆ, జువాయ్. ఆగు ఆగు ఆగు. గోపి, ఎలా ఉంది మా ఇల్లు? ఇల్లా? థు! భూత్ బంగ్లా, రాజుల కోట, రావుల సమాధి, పాత నరకంలాగా కొత్త స్వర్గంలాగా బలగుంది 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 అయితే బలగుంది. నచ్చిందన్నమాట. పిచ్చి పిచ్చిగా నచ్చింది. డువాయ్ డువాయ్. వీడెవడు వాడెవడు, వాడెవడు వీడెవడు? ఈయన మా మామయ్య గోపాలకృష్ణ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. గోపాలకృష్ణుడు గారా? అవును, కడుపులో వెన్నందా? గోపి, ఈయన మా దివాన్ ధర్మారావు గారు. అధర్మారావు గారా? అధర్మ కాదు బాబు, ధర్మ ధర్మ. అదేలేవయ్యా మా కర్మ. అవుట్ ఏమిట్రా దబ్బప్పం, నేను క్రికెట్ ఆటలో వికెట్ అనుకున్నావా? గోపి, వీడే మా తమ్ముడు బుజ్జిబాబు. గౌరవనీయులైన బుజ్జిబాబు గారు వీరే, నేనే బుజ్జిబాబు గారిని. నువ్వు పిచ్చిబాబు కదా బాబు. వదిలేవాడిని. చెప్తున్నాను, బుజ్జిబాబు అంటే నాకు ఎంతో ఇష్టం. అమ్మో, నీ ఇష్టాన్ని పెడితే నాకు చాలా కష్టం. అయ్య బాబోయ్, నన్ను ఎత్తుకెళ్ళండి. కాదమ్మా, గెస్ట్ రూమ్ శుభ్రం చేశానమ్మా. గోపి, ఆ? ఇవిడ మా ఆయమ్మ. ఆయమ్మ? అరే, అచ్చం అమ్మలాగుందే. అవును, నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? ఏ, నువ్వు ఎక్కడైనా చూసావా? కల్లో చూశాను, గుళ్ళో చూశాను, దేవుడి పట్టణంలో చూశాను, దేవతల మఠంలో చూశాను. అమ్మా, మీరు ముఖ్యమైన కాగితాలు చూడాలి, కొంచెం ఇలా వస్తారా? గోపి, నువ్వు మావయ్యతో మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తా. ఓ రండి నాన్న గారు, రండి, మనం ఆడుకున్నారండి. రండి 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 రండి. నువ్వు గోపాలకృష్ణ మామయ్య కదా? అవును. మరి మురళీదమ్మా, మరి శకున్ మామయ్యలాగా కంస మామయ్యలాగా వణికిపోతున్నా అని ఇక వాడకడం వాడకం. అయితే నువ్వు కృష్ణుడివి, నేను రాత్రి ఆడుకుందావా? ఆడుకుందావా? ఈ ఆట అంటే నాకు భలే ఇష్టం. అయితే ఆడుకుందామా? నువ్వేమో సత్యభామవి, నేను రాధని, వీడేమో కృష్ణుడు, దొంగ కృష్ణుడు. నల్లవాడే అమ్మమ్మ అల్ల
అల్లరి పిల్లవాడే చిక్కినాడే మన చేత చిక్కినాడే అమ్మ నీవాడే కాడు నీవాడే ఇది నీవాడే నీవాడే నేను ఏమిటిది? అబ్బే ఏం లేదండి, పిల్లలు సరదాగా ఆడుకుందా ఉన్నారు. పిల్లలు కదా సరేనన్నాను. రండి పొంచేద్దాం రండి. బాబు రా. Left, right, left, right, left, right. About that. థ్యాంక్ యూ. భలే భలే అప్ప కింద పడిపోయాడు బాబు. అమ్మాయి బాబాయ్ నా ముఖం అంతా అప్ప పువ్వు పోయింది బాబోయ్. అమ్మోయ్ డాక్టర్ రాథ, ప్లీజ్ కమ్. రాథ, పేషెంట్స్ ని మెడిసిన్స్ తోనూ మెడికల్ ఆపరేటర్స్ తోనూ మాత్రమే ట్రీట్ చేస్తారని అనుకున్నాను. కానీ ఈవేళ కాటుక కళ్ళతోనూ కమ్మని చూపులతోనూ కూడా ట్రీట్ చేస్తారని తెలుసుకున్నాను. మెడిసిన్ లో పొగడతలకు కోర్స్ లేదే. ఉంటే నిజంగా పొగిడేవాడిని. వస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, మేమందరం భోంచేశాం. ఇంకా నీ పూజ అవ్వలేదా? రామ్మా భోజనానికి. భోజనానికి ఏం లేమ్మా. చూడమ్మా రాధ, నాకు వయసు మళ్ళింది. నాకు కావలసింది మనశ్శాంతి, విశ్రాంతి. విశ్రాంతి కావాలన్నా, దేవుణ్ణి కొలవాలన్నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా. డాక్టర్మే నా బిడ్డ అయినప్పుడు నా ఆరోగ్యం గురించి నాకెందుకమ్మా ఆలోచన? ఏమా రాధ, గోపిని ఇంటికి తీసుకొచ్చావటగా? అవునమ్మా, అతన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేయాలని. అతన్ని ఆసుపత్రిలో ఉంచక అతని బరువు బాధ్యతంతా నీ నెత్తి మీద ఎందుకు వేసుకున్నా? మనిషిగా పుట్టినందుకు మరో మనిషిని బాగు చేయాలనుకోవడం మంచిది కాదంటావమ్మా? మంచిదే, కానీ అతని వల్ల నీకేదైనా ప్రమాదం జరిగితే లోకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? సవతి తల్లి గనక బిడ్డ విషయం పట్టించుకోలేదంటారు. సవతి తల్లైనా సొంత తల్లిలాగా చూసుకుంటున్నావని వాళ్ళకేం తెలుసమ్మా? రాధమ్మా, ఎంత చూసినా సవతి తల్లి అంటారు. ఎవరేమంటే నాకెందుకు? అమ్మ తెలియకపోయినా అమ్మ అనే పిలుపుకి అర్థం తెలియజేశావు. తల్లి ప్రేమంటే ఏమిటో చూపించావు. రాధా, అవునమ్మా, నీ బిడ్డగా నీ నీడలో పెరగడమే నా అదృష్టం. అమ్మగారు, ఆయమ్మ భోజనానికి తీసుకెళ్ళు. రాజాధిరాజ మార్తాండ తేజ మహారాజ రాజ పిచ్చి మహారాజు వేంచేస్తున్నారు. బహుపరాగ్ బహుపరాగ్. రాజా గారు చాలా ఆనందంగా ఉన్నారే, కారణం ఏమిటో? కారణం అడుగుతున్నావంటే అసలు విషయం మర్చిపోయావు అనమాట. ఏ, నువ్వు గుర్తు చేయకూడదా? కారులో షికారు కెళ్ళే కారులో తీసుకెళ్తాను చెప్పాను కదా. ఆ. సారీ గోపి, 5 minutes లో స్నానం చేసి రెడీ వస్తా. నేను వస్తా. ఎక్కడికి? స్నానానికి. ఛీ, నా బాత్రూమ్ లో నాతో స్నానం చేయటానికా? పోనీ స్నానం చేయండి, ఊరికే వస్తా. గోపి, నా మాట విను. ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు మగవాళ్ళు రాకూడదు. రాకూడదా? రాకూడదు. అయితే నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను. ఎక్కడికి? ఏంటోకి నీకెందుకు? నన్ను తీసుకొచ్చినప్పుడు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు. నాకు ఇష్టమైంది వద్దన్నా, ఇష్టం లేని చేయమన్నా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నా చెప్పాను. వెళ్ళిపోతున్నా. గోపి! ఇక ఉండను. గోపి ప్లీజ్, నా మాట విను. ఎందుకు వినాలి? చెప్పిన మాట నిలబెట్టుకోవాలని నీ మాట ఎందుకు ఈ వినాలి? మాట వింటాను, కానీ ఇది కాదు. కాదు? మ్హూ. కాదుగా? ప్లీజ్ గోపి. బీరకాయ పీసు, సొరకాయ పీసు అన్ని పీసులు నీ దగ్గర పెట్టుకో. గోపి, సరే, నీ మాట నేను వింటాను. అంటే నీతో పాటు నేను బాత్రూంలోకి? సరే.
రావచ్చు, కానీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? చూడకుండా ఉండటానికి. ఓహో కళ్ళ నిజమాయగా కోరిక తీరగా. ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ జోరుగా తీరగా కోరిక తీరగా. మూసుకున్నా మూసుకున్నా మూసుకున్నా. ఏ గోపి, చూడకు. చూశాను పుట్టుమత సరేలే, చంపడం. పుట్టుమత. డాక్టర్, మనం చెయ్యబోతున్న ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? ఉండి తీరాలి మిస్టర్. అతను పిచ్చివాడు కావడానికి జీవితంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగి ఉండాలి, లేదా భగ్న ప్రేమికుడైనా అయి ఉండాలి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి. ఎస్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. చూడు గోపి, డాక్టర్ మధు ఇప్పుడు ఆ బోర్డు మీద కొన్ని గీతలు గీస్తారు. అవేంటో చెప్తావా? చెప్పేస్తానే. గేండి. గోపి, ఇవేమిటో చెప్పు. అవే అందమైన ఆడపిల్ల తల వెంట్రుకలు. బాగా చూసి చెప్పు. అవి పరిగెత్తే పాములు కావచ్చు, ప్రవహించే నీళ్లు కావచ్చు. కావు. నాకు బాగా తెలుసు. నా ముఖానికి ముఖరే నన్ను ఉక్కిరి పిక్కిరి తల వెంట్రుకలు. అవే వెంట్రుకలు. ఇవేమిటో చెప్పు. చెప్పు. అవి అందమైన చేతులు. తప్పుడు చేయకుండా నా గుండెల్ని పిండి చేసి నన్ను పిచ్చివాణ్ణి చేసిన ఆమె చేతులు. అవే చేతులు. ఎవరివి? ఎవరు ఆమె? ఆమె సింగి. అమ్మాయి గారి నిశ్చితార్థం పెళ్ళంతా అడావుడిగా ఉంది. ఇక అసలు పెళ్ళంత వైభవంగా జరుగుతుందో. ఆస్తంతా హరించుకుపోయేటంత వైభవంగా జరుగుతుంది. అమ్మోయ్, మామయ్య పెళ్లి గొప్పగా జరగలేదని ఏడుస్తున్నాడు. అన్నయ్య, ఏమిటా మాటలు? ఆస్తికి అంతస్తుకి వారసురాలు. ఈ మాత్రం ఘనంగా జరగకపోతే ఎట్లా? ఎట్లా? కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. పార్ట్నర్ ఫైన్ చాయిస్. దండలు బిస్కెట్లు. ఆ కూల్ డ్రింక్ తాగుతున్నావిడ ఎలా ఉంది? ఎవరండి? తాటకలే ఉందండి. కరెక్ట్, ఆవిడ నా భార్య. మీ భార్య అండి. ప్రమాణంగా ఉందండి. మధుమావయ్య, మరి రాధక పెళ్లి అయిపోతుంది, మరి నీ పెళ్లి ఎప్పుడమ్మా? అవుతుందిరా, అవుతుంది. ఏదో నాడు అందరి పెళ్లి అవుతుంది. పోనీ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే. కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. గొప్ప సిఐడి ఆఫీసర్ ని భర్తగా ఎన్నుకున్నావు. ఏంటి సిఐడి ఆఫీసరా? అవును, డ్యూటీ అంటే అతనికి ప్రాణం. అందుకనే ఇంత ఫంక్షన్ లో కూడా పోలీస్ కమిషనర్ గారితోనే మాట్లాడుతున్నాడు. ఏమిటి గోపి నిశ్చితార్థం, ఈ తతంగం? తతంగం కాదు సార్, నిజం. అంటే త్వరలో పెళ్లి కూడా? ఎస్ సార్, కానీ డ్యూటీ ఇస్ ఫస్ట్, ఆ తర్వాత పెళ్లి. ఒక పక్క హంతకురాదంటావు, మరో పక్క పెళ్లి అంటావు. ఈ రెండు ఎలా కుదురుతాయి మిస్టర్ గోపి? నాకు తెలుసు సార్, నిజం రుజువే వరకు ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి కోసం నిజాన్నే మర్చిపోతావేమో. ఐఎమ్ వెరీ సారీ సార్, అది జన్మలో జరగదు. ఐ హోప్ సో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదర సోదరి మళ్ళారా, ఈ రోజు రాధా గోపిల నిశ్చితార్థ పండుగ. రాధను గురించి మీ అందరికీ బాగా తెలుసు, కానీ గోపిని గురించి తెలిసింది ఒక్క రాధకు మాత్రమే. కనుక ఆమెనే వచ్చి తనకు కాబోయే జీవిత భాగస్వామిని మీ అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను.
పెద్దలందరికీ నా నమస్కారం. ఈ నిశ్చితార్థం నిజం కాదు. ఇది నా ట్రీట్మెంట్ లో ఒక భాగం. కొందరి పిచ్చి పోనిది, వాళ్ళ మతి తిరిగి రానిది. వాళ్ళు కత్తి కంటే పదునుగా కోసేస్తారు, పాము కంటే తెలివిగా కాటేస్తారు. ఏమి నువ్వు నీకేమైనా పిచ్చెక్కిందా? డాక్టర్గా నేను అనుకున్నది సాధించాను, కానీ వ్యక్తిగా ఓడిపోయాను. రాధా, ఏమిటమ్మా ఈ కన్నీరు? ఈ కన్నీటిని తుడిచేసుకున్నట్టే నుదుటి రాతని మనసులోని మమతల్ని తుడిచేసుకోగలిగితే ఎంత బాగుండదు. ఏమిటమ్మా ఈ వేదాంతం? వాడిపోయిన పువ్వుకి, ఓడిపోయిన మనసుకి మిగిలేది వేదాంతం, విషాదమే ఆయమ్మ. అసలు ఏం జరిగిందమ్మా? అందరిలో ఎందుకు అలా మాట్లాడావు? మనసుండటం శాపమని, ప్రేమించడం పాపమని తెలుసుకునేలా మాట్లాడాను. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమీ అర్థం కావడం లేదు. అదృష్టవతురాలి, అర్థమైతే నాలాగే నీకు బాధే మిగిలేదు. రాధా, నీకు నిశ్చితార్థం అనగానే ఆనందంతో నా కళ్ళల్లో దీపాలు వెలిగి, సంతోషంతో నా మనసు పొంగిపోయింది. కానీ అనుకోకుండా ఇలా జరగడం, అనుకోనివి జరగటమే జీవితాయమ్మా. రాధా, తల్లి లాంటి దాన్ని అడుగుతున్నాను, నిజం చెప్పమ్మా. ఎందుకు ఇలా చేశావు? ఆ అమ్మాయికుడిని చేరదీసి ప్రేమించి ఎందుకు దూరం చేశావు? చెప్పమ్మా. పిచ్చివాడని చేరదీశాను, అమ్మాయికుడని మనసిచ్చాను. కానీ అతను నన్నే పిచ్చిదాన్ని చేసిన మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఆయమ్మ, ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? గోపి మోసగాడా? అవునాయమ్మ. నా గతాన్ని తెలుసుకోవడానికి ప్రేమికుడుగా నటించిన సిఐడి ఆఫీసర్. అందుకే అతని పేరు చేర్పేశాను, రూపం తుడి చేశాను. రాధా, నువ్వా? ఎందుకొచ్చావు? అసలు ఏం జరిగింది రాధా? ఇంతవరకు జరగలేదు, ఇక జరగాలి. ఏమిటి? నా అరెస్ట్. రాధా, ఏ ఆశ్చర్యపోతావే? పెద్ద సిఐడి ఆఫీసరుగా నన్ను అరెస్ట్ చేయి. అంటే నిజం తెలిసింది. కానీ అంతా కాదు. చాలు, తెలిసిన కొంతే నా బ్రతుకులో నిప్పులు పోసింది. గోపి, నేరం తెలుసుకోవడానికి ఎంత బాగా నటించాం. రాధా, మొదట నటించిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఆడది ఒక్కసారే ప్రేమించగలదు, మగవాడు ఒక్కసారే మోసం చేయగలడు. నిజాన్ని కూడా నటనే అనుకుంటున్నావా? కాదు, బాగా నటించి నిజంలాగే నమ్మించావు. అది కాదు రాధా. వద్దు గోపి, ఇంకేం చెప్పొద్దు. ఇవిగో నా చేతులు. ఆప్యాయంగా నిన్ను ఓదార్చి, అనురాగంతో నిన్ను లాలించి, ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకునే చేతులు. సంకెళ్ళవి. నేను వచ్చింది గాజులు తొడగవలసిన ఈ చేతులకు సంకెళ్ళు వేయటానికి కాదు, నువ్వు తోడుగా ఉంటే నిజం తెలుసుకుందామని. నీ నీడను కూడా భరించలేను, వెంటనే వెళ్ళిపో. మనస్ఫూర్తిగానే అంటున్నావా? ఆ మనసు ఎప్పుడో బద్దలైంది. అందులో నీ రూపం భయంకరంగా కనిపిస్తోంది. నా ఎదుట నువ్వు ఉండటమే నేను సహించలేను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. Get out! సరే, నీ ఇష్టాన్ని కాదనలేను. గోపి, నువ్వు పోలీస్ ఆఫీసర్. నాలాంటి వాళ్ళని ఎంతమందినో పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రేమని అడ్డు పెట్టుకుని పరిశోధన చేయవద్దు. ఎందుకంటే అది నేరాలలో కల్లా పెద్ద నేరం. బాబు, ఒక్క మాట. వెళ్ళిపోతున్నావా? అవును, ఇక్కడ నాకేముందని ఉండను. తెలుసుకోవలసిన నిజం ఉంది. నువ్వు పోలీస్ ఆఫీసరు కదూ? నీకు తెలిసిందనమాట. రాధ జీవితంలో ఎందుకు ప్రవేశించావు? ఆమె తండ్రి మరణంలోని అసలు రహస్యం తెలుసుకుందామని. తెలుసుకున్నావా? రాధ చెప్పింది. ఏమని? తను హంతకురాలని. కాదు, హంతకురాలు కాదు. రాధ అమాయకురాలు, నిర్దోషి. నీకెలా తెలుసు? నాకు తెలుసు బాబు, నాకంతా తెలుసు. రాధ నిర్దోషి. అయితే దోష ఎవరు? దోషి, దోషి. ఎవరు చెప్పు. నేను చెప్పలేను.
నేను చెప్పలేను. నన్నేమి అడక్కు బాబు. రాధ నిర్దోషణ ఎలా చెప్పగలిగావు? అసలు దోషం ఎందుకు చెప్పలేవు? పరిస్థితులు నా నోటిని నొక్కి పెట్టేయి బాబు. ఏమిటా పరిస్థితులు? చెప్పలేను బాబు. నన్నేమి అడక్కు. రాధను అరెస్ట్ చేస్తే నిర్దోషని మాత్రం చెప్పగలను. రాధ కన్న తల్లివి కాబట్టి రక్షించుకోవాలని అబద్ధాలు చెబుతున్నావు. ఆమె ఉరికంబానికి ఎక్కడం తప్పదు. బాబు బాబు వద్దు బాబు వద్దు. చిన్నవాడివని నీ చేతులు పట్టుకుంటున్నాను. నా పిచ్చి తల్లికి అంత శిక్ష వేయొద్దు బాబు. అయితే దోషెవరు చెప్పలేవా? నిప్పులాంటి నిజాన్ని నా నోటితో చెప్పలేదు. నీ కళ్ళే చూస్తాయి. ఎప్పుడు? ఆయా నన్ను కిందకి తీసుకెళ్ళు. నీ కాలు వచ్చేసినాయి అమ్మా, నీ కాలు వచ్చేసినాయి. అమ్మో పాప అమ్మ కాళ్ళు వచ్చేసాయి. అరే వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోయాయి. ఏంటమ్మా ఇది? అబ్బే ఏం లేదమ్మా. మీ నాన్నగారి చావు షాక్ తో పోయిన ఈ కాళ్ళు మళ్ళీ ఈ షాక్ తో వచ్చేసాయమ్మా. అయ్యా ఎంత మంచి పని చేశావు మామయ్య. కాళ్ళు ఇంత గబుక్కుని వచ్చేస్తేను డాక్టర్లు హాస్పిటల్ ఎందుకమ్మా? కాళ్ళు పోయిన వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చి పైనుంచి ఇలా తోసేస్తే అందరికి కాళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఫీజు అండి నీ జేబులో వేసేసుకోవచ్చు. మిస్టర్ గోపి, నీకు పోలీస్ శాఖలో మంచి పేరుంది. మాకు నీ మీద చాలా గౌరవం ఉంది. కానీ త్వరలో అవన్నీ జారిపోయే అవకాశం కూడా ఉంది. కర్తవ్యాన్ని విస్మరించడం, బాధ్యతను నిర్లక్ష్యించడం చాలా పెద్ద నేరం. తెలుసా? తెలుసు. అవి నేను జీవితంలో ఎప్పుడూ చేయని నేరాలని కూడా తెలుసు. అయితే హంతకురాలు రాధను ఎందుకు అరెస్ట్ చేయలేదు? హత్య ఆమె చేసి ఉండదనే అనుమానంతో. అబద్ధం. ఆమెను ప్రేమించిన కారణంతో, ఆమెను రక్షించాలన్న తాపత్రయంతో. రక్షించాలనుకోవటం ప్రేమించడం వల్ల మాత్రం కాదు. అయితే దోషి ఎవరంటావు? దోషి ఎవరో చెప్పగలను, కానీ ప్రస్తుతం రుజువు చేయలేను. దోషి ఎవరో చెప్పలేవు, తనే దోషి అన్న మనిషిని అరెస్ట్ చేయలేవు. ఏమండి ఉద్దేశం? అది కాదు సార్, ఇప్పుడు రాదు. నథింగ్ డూయింగ్. ఇక నీ సమాధానాలు సంజాషీలు నాకు అక్కర్లేదు. నేను వినను. నీవు చెప్పే నిజాన్ని నిరూపించడానికి 4 రోజులు గడిపిస్తున్నాను. ఆ తరువాత ఆమెను అరెస్ట్ చేయడం, నిన్ను సస్పెండ్ చేయడం ఒకేసారి జరుగుతుంది. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో.